ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా పెళ్లి జరుగుతుందో లేదో వేరే విషయం, కానీ మీకు ఇక్కడ అవమానం జరగకూడదు. ఆ ఫోటోలో ఉన్నది డాక్టర్ గారి వాళ్ళ అమ్మ. చెప్పమంటున్నాడు. చెప్పడానికి ఏమీ లేదు. అది కదా. పాపం పక్కూరు నుంచి పశువుల వైద్యం చేయడానికి వచ్చిన డాక్టర్ బాబుని బలి పశువుని చేసినాడు గంగ. చెల్లికి ప్రేమ లేఖ రాసినందుకు ఆ అక్కసుని మనసులో పెట్టుకుని నిశ్చితార్థం ఆపేసి ఇట్టాకసి తీర్చుకుంటున్నాడు. సర్లే, అది అతని ఇష్టం. కాకుంటే పంచాయతీలో ఇద్దరు పెళ్లి చేస్తాననేసి మాటిచ్చి మాట తప్పినందుకు గాను శిక్ష అనుభవించాల్సిందే. భూపతే, అయ్యా, పళ్ళెంలో కర్పూరం వెలిగించు, మరి దాన్ని అరసేత్తో ఆర్పి శిక్ష అనుభవిస్తానని చెప్పి నువ్వు గీసే గీత మధ్యలో చెప్పుల నడుము నిలబడాలా. గీత గీయరా భూపతే. అట్టాగే అయ్యా. చెప్పులు కూడా ఇడవండే. ఏ అమ్మ శివపార్వతి, మీకు మీ ఆయనకి మీ ఆడబడుచుకి బొట్టెట్టు చెప్పాలా? చెప్పులు గాని బూట్లు గాని ఏమైనా వేసుకురాని వాటిని ఇడిచిపెట్టాల్సిందే. నా భర్తకి అవమానం జరగడం నాకిష్టం లేదు. ఈ పంచాయతీ పద్ధతిని నేను ఖండిస్తున్నాను. ఏం అనుకోవద్దు శివ, నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యుండొచ్చు గాని ఊరు కట్టుబాట్లను దాటలేం కదా. అమ్మా శివపార్వతి, మీ ఆయనను వెనకేసుకొస్తే తన బదులుగా నువ్వు చెప్పుల మధ్యలో నిలబడాల్సి వస్తుంది. మా నాన్నను కొరడాతో కొట్టిన శివపార్వతి ఈసారి తన భర్త కోసం శిక్ష అనుభవించడానికి సిద్ధం అవుతుందేమో మరి. భూపతే, హారతి పట్రా. ఎవరైతే హారతిని ఆర్పి శపథం చేస్తారో వాళ్లే శిక్షను అనుభవిస్తారు. కానీ అలాగే అయ్యా.
బసవ పట్టుకున్న పళ్ళెంలో హారతి వెలుగుతుండాలి. గంగ గుంజీలు తీయకూడదంటే తన పెళ్ళమైన నువ్వు నా మొగుడు మాట తప్పాడని హారతి ఆర్పేసి గుంజీలు తీసేవు పార్వతి. అలాగే. వద్దు శివ, వద్దు. మాట తప్పింది నేను, ఏం మాట్లాడకుండా ఉన్నది నేను. ఈ శిక్ష ఏదో నేను అనుభవిస్తాను. హారతి మీద నువ్వు ప్రమాణం చేయొద్దు. లేదు బావా, నువ్వు న్యాయం వైపు నిలబడతావు, కానీ అన్యాయంగా ఇక్కడ నిలబడకూడదు. శివ, వద్దు. నేను వెళ్తాను. వద్దు శివ, నా మాట విను. ఆగు. అమ్మా, శ్రీవల్లి. శ్రీవల్లి, ఏంటిది? ఏం జరిగినా నా మంచికే. ఆ తడిచిన దేహాన్నైనా చూసే అవకాశం వచ్చింది. అగ్ని సాక్షిగా చెప్తున్నాను, నా నెత్తిన 101 బిందెల నీళ్లు పోయండి. 101 బిందెల నీళ్లు పోయండి. 101 బిందెల నీళ్లు పోయండి. 101 బిందెల నీళ్లు పోయండి. మా అన్నయ్య ఏ తప్పు చెయ్యడు, కానీ తప్పు చేసిన వాడిలాగా ఆ గీత మధ్యలో నిలబడ్డం కరెక్ట్ కాదు. మా నిశ్చితార్థం ఆపడానికి సరైన కారణం అన్నయ్య చెప్పకపోయినా సరే, మా ఇంట్లో ఎవరైనా సరే ఈ శిక్షను అనుభవించడానికి అర్హులు అని చెప్పిన పెద్దవాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఇక్కడ ప్రమాణం చేస్తున్నాను. మా అన్నయ్య మాట మార్చలేదు, కానీ నాకు వెంకటపతి రాజుగారికి పెళ్లి చేస్తానని చెప్పిన మాట నిజం కాకుండా వాయిదా పడింది, అంతే. ఎందుకంటే ఇలా జరిగిందని వెంకటపతి రాజుగారు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడో లేదో నాకు తెలీదు. నేనైతే ఇతన్ని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోనని ప్రమాణం చేస్తున్నాను. పెళ్లి చేసుకోనని ప్రమాణం చేస్తున్నాను. పెళ్లి చేసుకోనని ప్రమాణం చేస్తున్నాను. అమ్మా శ్రీవల్లి, ఎందుకమ్మా ఇలా చేశావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.